ఆచి చికెన్ మసాలా. రాజధానిపై అమరావతిపై దశాబ్దానికి పైగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి అని భారత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వైసీపీ గ్రోత్ క్యారిడార్లు, 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ కొత్త ప్రతిపాదనలు తెస్తూ వితండవాదం చేస్తూనే ఉంది. అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినా ఇంకా వైసీపీ సీనియర్లు ధర్మాన ప్రసాదరావు వంటి వారు రాజధానిపై ఇంకా వాదిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది. పార్లమెంటు ఉభయ సభలు ఆ తీర్మానంపై చర్చ జరిపి దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తాజాగా ఆ బిల్కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో భారత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఇక మున్ముందు ఎవరొచ్చినా రాజధానిని మార్చలేరని, అమరావతి ఏపీకి ఏకైక రాజధానిని, ఇకపై తమది రాజధాని లేని రాష్ట్రం కాదని ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీకి హాజరై రాజధానిపై తమ వైఖరి స్పష్టం చేయని వైసీపీ మాత్రం పూటకో మాట రోజుకో నిర్ణయం అన్నట్లు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆ పార్టీ ఎంపీలు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే వారు చట్టసభల్లో మాట్లాడకుండా వాకౌట్ చేశారు. ఓవైపు పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే మాజీ సీఎం రాజధానిపై ప్లాన్ బి ప్రకటించి కలకలం రేపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని నేషనల్ హైవే అనుసంధానంగా మావిగన్ అనే కొత్త రాజధానిని జగన్ ప్రతిపాదించారు. తన పేరు కలిసి వచ్చేలా మావిగన్ ప్రపోజల్ ని ప్లాన్ బి అంటోన్న జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఆ ప్రస్తావనే తేలేదు. 3 రాజధానుల మంత్రం పఠిస్తూ ఆ 5 ఏళ్లు ఏపీకి రాజధాని ఏదో తెలియకుండా గందరగోళం సృష్టించారు. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఈ మాబీ గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. మాజీ సీఎం కొత్త ప్రతిపాదనపై విమర్శలొచ్చి మావిగన్ తెగ ట్రోల్ అవుతుండటంతో వైసీపీ డిఫెన్స్ లో పడాల్సొచ్చింది. దాంతో వైసీపీ నేతలు డ్యామేజ్ కంట్రోల్ కు రంగంలోకి దిగి మావిగన్ తక్కువ ఖర్చుతో అద్భుతమైన క్యాపిటల్ అవుతుందని ప్రాపగాండా మొదలుపెట్టారు. ఎక్కడ రాజధాని నిర్మాణాలు చేయాలన్నా మౌలిక సదుపాయాలు, సకల సదుపాయాలు కల్పించాల్సిందే. భూముల కోసం ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇప్పుడు కొత్త రాజధాని అంటే మళ్లీ భూసేకరణ దగ్గర నుంచి ప్రక్రియ మొదలెత్తుకోవాలి. అమరావతి ప్రాంత రైతులు ఉదారంగా ఇచ్చినట్లు జాతీయ రహదారి పక్కన స్థలాలు ఉన్నవారు ప్రభుత్వానికి భూములిచ్చే పరిస్థితి ఉండదు. అసలే ఇప్పటికే బందరు నుంచి గుంటూరు వరకు హైవే పక్కన ఖాళీ స్థలాలు కనిపించని పరిస్థితి. నిర్మాణాలు పెరిగిపోయి జాతీయ రహదారికి ఇరువైపులా రియల్ భూమ్ ఒక రేంజ్ లో ఉంది. అయినా వైసీపీ నేతలు మాత్రం అవేమి పట్టించుకోకుండా అమరావతికి లక్షల కోట్లెందుకు, మావిగన్ రాజధాని అయితే 20,000 కోట్లతో పనులు అయిపోతాయని వాదిస్తున్నారు. ఆ గందరగోళం అలా ఉంటే ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అమరావతి రాజధాని చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బేదలు అలాగే ఎదురు చూడటమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించాలని మీరు అనుకుంటున్నారా?
ఆ క్రమంలో మరోసారి సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయన్న ధర్మాన, మీరంటున్న ప్రజల రాజధాని అమరావతిలో వెనుకబడిన వారికి ఓ ఎకరా భూమైనా వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలనే దురాశ అక్కడి వారిలో కలుగుతుందని, అప్పుడు ఇంకో రాష్ట్రం కావాలనే ఉద్యమం రానున్న రోజుల్లో మొదలవుతుందని తనదైన స్టైల్లో హెచ్చరిస్తున్నారు. ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయకండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు. ధర్మాన వ్యాఖ్యలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. రాజధాని విషయంలో వైసీపీ నేతల మధ్యనే సమన్వయం లేదని, ఎన్నికల ముందు వారు 3 రాజధానుల నినాదంతో ప్రజల్లోకి వెళితే విశాఖలో ఎన్నడూ లేని విధంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఎంపీని ప్రజలు గెలిపించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలోనే వైజాగ్ వెళ్లి అమరావతి రాజధానిని టీడీపీ చెప్పిందని, దాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కూటమికి అఖండ విజయం అందించి అమరావతిని రాజధానిగా ఆమోదించారని పేర్కొన్నారు. అలాగని హైదరాబాద్ లాంటి రాజధానిని తాము కోరుకోవటం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలోని తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మనం ఉత్తరాంధ్ర అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళాం కాదు, మళ్ళీ మాట మార్చేశారు మన జగన్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మా ప్రాంతవాసులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉందని చెప్పి బొత్సాలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఒక మాటలో సజ్జల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు కొట్టుకునేటట్టు చేద్దాం, అక్కడ ట్రై చేసాం, ఎలక్షన్ ముందు వెళ్ళి 3 రాజధానులనే ప్రజలు కొట్టుకుందామని చేస్తే విశాఖపట్నంలో ప్రజలు ఏం చేశారంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక 5,40,000తో ఒక భారీ మెజారిటీతో ఒక ఎంపీని గెలిపించారు. అంతేకాకుండా 93,000 మెజారిటీతో మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని గెలిపించారు. అంటే వాళ్ళు అంత వ్యతిరేకంగా 3 రాజధానుల మీద ఘంటాపదంగా వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి కూడా మేము చెప్పింది ఏంటంటే అమరావతి మా రాజధాని. కాబట్టి మేము మా స్టాండ్ క్లియర్. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు రాయలసీమగా అంటారు, ఒకళ్ళు ఇది అంటారు. కానీ అన్ని ప్రాంతాలు అనంతపూర్లో కూడా మేము చెప్పాం. వాళ్ళు అనంతపూర్లో కూడా అన్ని సీట్లు గెలిచిన పార్టీ మా పార్టీ. అంటే మేము ముక్తఖండంతో ప్రజలందరూ అమరావతి కావాలనుకుంటున్నారు. మేము కూడా ఒకటే ఆలోచించండి, మేము హైదరాబాద్ లాంటి రాజధాని మేము కోరుకోవట్లా, మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. మరోవైపు ఏపీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు నుంచి చెప్తున్నారు. విశాఖ కేంద్రంగా ఏలూరు వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ మొత్తం అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు వస్తాయని, గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా రాయలసీమ మారబోతుందని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు 3 మెగా సిటీల ప్రతిపాదనపై కూడా వైసీపీ కౌంటర్ మొదలుపెట్టింది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జగన్ ఆలోచనల్ని చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శిస్తున్నారు. జగన్ మాట్లాడిన మావిగన్ గ్రోత్ కారిడార్ గురించి వినగానే ప్రభుత్వం గ్రోత్ కారిడార్ల నినాదం ఎత్తుకుందట. జగన్ ప్రతిపాదనపై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అంటూనే జగన్ పవర్ ఏంటో ఆ ఒక్క ప్రెస్ మీట్ తో స్పష్టమైందని కన్నబాబు అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. మేము అభివృద్ధి కారిడార్ని తీసుకొస్తాము రాష్ట్రంలో. ఇటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకటి, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు అవన్నీ ఒక క్యారిడారు, మళ్ళీ ప్రకాశం, నెల్లూరు అదంతా ఒక క్యారిడార్గా వస్తుంది, రాయలసీమ అంతా ఒక క్యారిడార్గా వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు.
జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. అసలు రాజధాని అమరావతిపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఇంకా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటన్న చర్చ జరుగుతుంది. ఎప్పటికైనా వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు వారు రాజధాని గురించి మాట్లాడినా అర్థముంటుందని, ఇక రాజధానిని కదల్చడం అసాధ్యమని తెలిసే ఈ వితండవాదాలు కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.